పరారీలో ఉన్నాడని న్యూస్ వస్తుంది. పరారీలోనే ఉన్నాడు. న్యూస్ వస్తుందేంటి, ఆల్రెడీ పరారీలోనే ఉన్నాడు. ఇప్పటి వరకు ఎటువంటి క్లారిఫికేషన్ అనేది జనాలకు ఇవ్వలేదు, అలాగే కొరియోగ్రాఫర్ యూనియన్కి ఇవ్వలేదు, అలాగే ఇంకా జనసేన పార్టీకి కూడా క్లారిటీ లేదు. ఆల్రెడీ జనసేన పార్టీ దీని గురించి తీవ్రంగా వ్యతిరేకించింది. ఆల్రెడీ పార్టీ కార్యకలాపాలకి జానీ మాస్టర్ దూరంగా ఉండాలనేది హెచ్చరిక నోటీస్ అయితే పంపించేసింది. ఇంకా నయ్యో నోటీస్ వరకే పంపించి వదిలేశాడు. పవన్ కళ్యాణ్కి కోపం వస్తే కాల్చే మైండ్ సెట్ అయింది. ఆయన ఆడపిల్లల పట్ల ఉన్న గౌరవం కానీ ఆయనకున్న మర్యాద కానీ ఎవరికి ఉండదు. ఇలా చేశాడు నా పార్టీలో ఉన్న కార్యకర్త అని తెలిస్తే ఖచ్చితంగా సీరియస్గా చాలా సీరియస్ అవుతాడు. ఖచ్చితంగా చాలా విషయాలు అయితే చర్చించుకోవాల్సి వస్తుంది తర్వాత. అంటే రోజు రోజు చాలా విషయాలు బయటపడతాయి. వెనక డాన్సర్స్ బట్టే సెట్ వేస్తాడని, ఓకే, డాన్సర్స్ కూడా రకరకాల ప్లేస్ నుండి చేస్తారు. ఏపీ తెలంగాణ చాలా మంది చెప్పింది విన్నట్లయితే ఇప్పుడు ఈ జానీ మాస్టర్ పర్టికులర్ గా కొరియోగ్రాఫర్ గా ఈ లేడీ అసిస్టెంట్ని ఎక్కువగా తీసుకుంటాడంట. తీసుకొని వాళ్ళ మీద కొద్దిగా అబ్యూస్ గా బిహేవ్ చేయడం, అసల్ట్ అదే చేతులు వేయడం అలాంటివన్నీ ఎక్కువగా చేస్తాడని చాలా మంది ఆయన దగ్గర నేర్చుకున్న కొరియోగ్రాఫర్లు అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా చెప్పనా? సో ఇప్పుడు మన పేమెంట్ల విషయంలో కూడా అందరినీ రెచ్చగొట్టి చేసేసి కాస్ట్ పెంచాడు, గొడవలు కూడా పెంచారని ఒకటి వస్తుంది. లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తున్నా, ఈయన ఆర్థికంగాను ఇప్పుడు కొరియోగ్రాఫర్ యూనియన్ కింద ఎదిగాడు, ప్రెసిడెంట్ కింద. ఈయన మీద బురద చల్లే చేష్టలు కూడా జరుగుతాయి, నేను కాదన్నా. కాకపోతే ఇది మొన్నటి నుంచి కూడా లైవ్ లో రన్ అవుతూనే ఉంది న్యూస్. ఇంతవరకు కూడా దానికి ఒక క్లారిఫికేషన్ రాలేదు. ఇతను దొరకలేదు. ఇతను దొరకకుండా దాగుడు మూతలు ఆడుతున్నాడు అనమాట. ఈ దాగుడు మూతలు వెనకాల ఉన్నది ఏంటి? ఖచ్చితంగా ఏదో తప్పు జరిగింది. ఆ తప్పును సరిచేయడానికి వెనకున్న పెద్దలను కానీ ప్రతిపక్షాలను కానీ ఎవరినైనా కానీ వాళ్ళకుండే సర్కిల్ని ఏర్పరచుకొని దీని నుంచి ఎలాగైనా సర్వే అవ్వాలి, సేవ్ అవ్వాలి అనే ఒక ఉద్దేశం అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఎటువంటి నోటీస్ అయితే అందలేదు. సరైన సమాచారం ఎవరికి కూడా క్షుణ్ణంగా అర్థం కాలేదు. ఇది చేశాడా చేయలేదా అని ఒక క్లారిటీ అయితే ఎవరికి రాలే. ఖచ్చితంగా చేశాడు కాబట్టి ఇలా దాక్కుంటున్నాడు అని అందరూ అంటున్నారు. అది నేను కూడా అంటున్నాను, ఎందుకంటే ఇప్పటి వరకు ఏ సమాచారం లేదు కాబట్టి. దీనికి ముందు కూడా ఒక అబ్బాయి కూడా బయటకు వచ్చేసి ఆఫర్లు రాకుండా తొక్కేసాడని కేసు అయింది. అబ్బాయిలు కూడా ఎలా ఉన్నా, ఇప్పుడు సృష్టి అనే ఒక అమ్మాయిని ఈయన ఇలాగా లైంగికంగా అత్యాచారాలు ఎన్నోసార్లు మైనర్ కాడి నుంచి చేస్తానే ఉన్నాడంట. అప్పుడు కూడా ఇప్పుడు ఎందుకు ఓపెన్ అయ్యాం అని అడిగితే ఆ అమ్మాయిని ఒకటే చెప్పింది, నేను మైనర్గా ఉన్నప్పుడు కానీ నా మీద అత్యాచారం చేస్తానే ఉన్నాడో, ఈ విషయం ఎక్కడన్నా బయట చెప్తే నేను చంపేస్తాను, నీకు కొరియోగ్రాఫర్గా కెరీర్ లేకుండా చేస్తాను, నీకు ఎటువంటి అవకాశాలు రానివ్వను ఇండస్ట్రీ నుంచి అని బెదిరించాడు. నాకు ఇంకా నా వల్ల కావట్లేదు, నేను సహనం కోల్పోయాను, శారీరకంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను, ఆ అద్దం పట్టుకొని నా ముఖం మీద కొట్టేశాడు, నా ఒళ్ళంతా గాయాలైనవి, వాళ్ళ పిల్లం కూడా మతం మారి ఇస్లామిక్ మతాన్ని స్వీకరించి నా భర్తను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంది, ఆమె కూడా కొడుతుంది, ఇవన్నీ నేను తట్టుకోలేక ఈరోజు బయటకు వచ్చాను, నాకు న్యాయం చేయండి అని కేసు అయితే 0 FIR అయితే ఫైల్ చేశారు. అది ఫోన్ కాల్ ద్వారా. ఈ రోజున నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఆ కేసుని బదిలీ చేయగా అక్కడ సీరియస్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. సిఐ గారు ఆ అమ్మాయిని పిలిపించి తరువులి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాడు. ఇప్పటి వరకు అయితే జానీ మాస్టర్ అప్స్కౌండ్లో ఉన్నాడు, ఇప్పటి వరకు దొరకలేదు. ఆయన దొరికితే ఆయన ఆయన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది సిఐ గారు తెలుపుతానని చెప్పారు ఆల్రెడీ. ఈయన స్పందించట్లేదంటే ఖచ్చితంగా ఆమెని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి చాలా రకాలుగా టార్చర్ పెట్టాడని నాకైతే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే బీజేపీ కూడా పొలిటికల్ గా ఇన్వాల్వ్ అయింది, ఎందుకంటే మతం మారి పెళ్లి చేసుకోమన్నాడు. ఇది లవ్ జిహాద్కి సంబంధించిన ఇష్యూ చేయాలనేది అంటే ఇప్పుడు ఇస్లామిక్ ధర్మం ప్రకారం 7 పెళ్లిలు చేసుకోవచ్చు. అలా అని వీళ్ళ పెళ్లి చేసుకునే ప్రతి ఆడదానికి ముందు పెళ్లి చేసుకున్నదే సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ ధర్మంలో వాళ్ళు కరెంట్గానే ఉన్నారు, కానీ హిందూ ధర్మాన్ని మంట కలుపుతున్నారు. అర్థమైందా? ఈ ధర్మాలని మంట కలిపే పద్ధతి ఎంతవరకు సహించదు, అర్థమైందా? ఎవరు సహించలేరు. ఈ హిందూ ధర్మంని ఇస్లామిక్ ధర్మంలోకి ఆమె ఇష్టపూర్వకంగా మారాలి. ఆమె ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆమె ఇష్టపూర్వకంగా అంగీకరించి ఆయన్ని చేసుకోవాలి తప్పితే ఇలా బలాత్కారం చేసి బలవంతం చేసి ఆ పెళ్లి చేయడానికి భార్య సహకరిస్తుందంటే దీన్ని అసలు ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు అన్నమాట. అంత
అమ్మాయి అదే దాన్ని ఏమంటారో చాలా దరిద్రమైన సిచ్యువేషన్ మాట ఇది. ఈ దరిద్రమైన సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది ఆ అమ్మాయి. ఈ రోజున బయటపడి నాకు న్యాయం చేయండి అంటే ఖచ్చితంగా న్యాయం జరగాలని నేనైతే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. కూడా అమ్మాయికి ఫ్యూచర్ లో ప్రతి సినిమాలో ఛాన్స్ ఇస్తాడు. ఆల్రెడీ ఇప్పుడు పుష్ప 2 లో చేస్తున్నారు. గీత ఆర్ట్స్ లో చేసే ప్రతి సినిమాలో అవకాశం ఇస్తామనేది ఒక స్టేట్మెంట్ అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. అవునవును. ఇప్పుడు అల్లు అర్జునే కాదు, చాలా మంది కూడా ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఎదుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా సినిమా అవకాశాలు ఇస్తారు. అలా అని ఇలాంటి కేసుల్లో, ఇలాంటి ఏదైతే అత్యాచార ప్రయత్నాలు చేసిన కేసుల్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. ఉన్నట్లయితే వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. నీ సపోర్ట్ చేస్తున్నావు అంటే నీకు ఆ అమ్మాయికి ఏమన్నా ఉందా అనే పుకార్లు కూడా రావచ్చు. ఆల్రెడీ అల్లు అర్జున్ ఈ మధ్య కాంట్రవర్సీలు ఎక్కువ అంటున్నాడు మన పవన్ కళ్యాణ్ గారిని ఏదో అని. అలాంటప్పుడు ఇలాంటి వాటిల్లో దూరడం ఆయనకి ఇష్టం ఉండదు మ్యాక్సిమం. ఏదో ఈ గాసిప్స్ అని అలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి పుకార్లు. ఈ పుకార్లు ఎప్పుడు ఉండేయే. కానీ ఒక దరిద్రం ఏమైనా ఉంది అంటే ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారా ఈయన చూసిన తర్వాత అనిపిస్తుంది అన్నమాట. ఇంకా వీళ్ళందరూ కూడా ఇలాగే చేస్తారా అంటే ఆడవాళ్ళ పట్ల ఏమాత్రం మర్యాద లేకుండా ప్రవర్తిస్తారా? ఇప్పుడు రేపొద్దున్న ఏదన్నా ఇన్స్టిట్యూట్కి పంపించాలంటే పిల్లల్ని డాన్స్ స్కూల్కి ఖచ్చితంగా ఎవరు కూడా పంపించరు. ఎందుకంటే వాళ్ళకి భయం, ఇలాగ పిల్లల్ని పాడు చేస్తున్నారో, శారీరకంగా అత్యాచారాలు చేస్తున్నారో, లైంగికంగా వేధిస్తున్నారో అని తెలిస్తే ఏ ఒక్కరు కూడా ఏ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ కూడా పంపించరు. ఎక్స్పెషల్ ఈ కొరియోగ్రాఫర్ వల్ల, ఈ కాట్రాజ్ వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న కాట్రాజులందరూ కూడా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. చిన్న చిన్న కొరియోగ్రాఫర్లు వాళ్ళ జీవనోపాధి అదే. ఈయనకంటే పాన్ ఇండియా లెవెల్లో కోట్లు వచ్చి పడిపోతున్నాయి ఇంట్లో. ఈయనకేమీ తెలవకపోవచ్చు, కానీ చిన్న చిన్న కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, వాళ్ళు పాపం ఆ డ్యాన్స్ క్లాసులు చెప్పి ఆ వచ్చిన కాస్త డబ్బులతోనే సర్వే అవ్వడానికి చూస్తారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ జానీ మాస్టర్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళు కొంచెం రోడ్డు మీద పడే అవకాశం ఎక్కువ. మలయాళంలో క్యాచింగ్ కౌచ్ మీద గవర్నమెంట్ ఒక కమిటీ వేస్తే దానికి 2-3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొత్తం బయటకు వచ్చిన తర్వాత మోహన్ లాల్ గారు వాళ్ళ వైఫ్ బాగాలేకపోతే చెన్నైలో ఉన్నా కూడా అప్పటికప్పుడు కాన్ఫరెన్స్ పెట్టేసి ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి ఇప్పటి నుండి అక్కడ ఏదైతే ఒక ఆర్గనైజేషన్ అది అంతా బంద్ చేశారు. నిజం, అది ట్రూ. అది ఒక ఇండస్ట్రీకి పెద్ద తలకాయలు ఉన్నారు చూడు, అలా ఆలోచించే విధానం అలా ఉండాలి. ఒక ఇండస్ట్రీలో తప్పు జరుగుతుంది ఫలానా చోట, మీరు అన్నట్టు ఇప్పుడు కోలీవుడ్ లోన దాన్ని ఏమంటారు, కోలీవుడ్ లో అలాంటి దుశ్చర్య పాలైనప్పుడు వెంటనే ఆ చట్టం ఏదైతే ఉందో అక్కడ ప్రవేశపెట్టిన ఇదైతే ఏదో ఉందో వెంటనే క్లోజ్ చేసి పడేశారు. అర్థమైందా? అదే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ కూడా మా అసోసియేషన్ ఉంది, పెద్ద పెద్ద ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వెంటనే యాక్షన్ తీసుకొని ఇలాంటిది అసలు రైటా రాంగ్ అని అది వాళ్ళకి ఈ పాటికే తెలుసు కాబట్టి వెంటనే దాన్ని ఖండించి వెంటనే దాన్ని ఏం చేయాలంటే దాన్ని అక్కడితో క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేస్తే ఇండస్ట్రీకి పేరు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జనసేనకు పేరు వచ్చింది చూడండి, పార్టీ కార్యకలాపాలకు నువ్వు దూరంగా ఉండాలని వెంటనే నోటీస్ పంపించాడు. పార్టీ దరిదాపుల్లో కనిపించిన నీ మీద కఠిన చర్యలు ఉంటాయని జనసేన డైరెక్ట్గా అప్రిషియేట్ చేసిన పవన్ కళ్యాణే నువ్వు కొరియోగ్రాఫర్గా ఎదుగుతున్నావు ఒక టైంలో అప్రిషియేట్ చేశాడు. నంది అవార్డు వచ్చినప్పుడు, నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అప్రిషియేట్ చేసినోడే ఈ రోజున నిన్ను ఇలాంటి ఏదో పనులు చేసినప్పుడు పార్టీలోకి తరచుగా రాక బాబు, నువ్వు అది క్లియర్ చేసుకుని ప్రస్తుతం తర్వాత కనబడు అన్నాడు. తర్వాత కూడా రానివ్వడు నాకు తెలిసినంత వరకు. ఆయనకున్న మెచ్యూరిటీకి, ఆయనకున్న ఆలోచనకే ఆడవాళ్ళని శారీరకంగా మానసికంగా హింసిస్తున్నారనే ఒక కేసు గత ప్రభుత్వంలో ఉంటే ఆ ప్రభుత్వంలో సాల్వ్ కాని కేసుని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన పార్టీ అయితే సాల్వ్ చేసింది. అలాంటి వ్యక్తి, ఆడవాళ్ళ పట్ల అంత గౌరవం మర్యాద ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఇతన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. అంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక ఇష్యూ జరిగితే అది పోలీస్ స్టేషన్ కో కోర్టులకు వెళ్ళాలి. ఇంటర్నల్ గా మీటింగ్లు పెట్టుకొని సెటిల్మెంట్ చేయడం అనేది వెళ్ళింది కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కదా. అంతకుముందు కూడా అట్లా జరిగింది. అంతకుముందు జరిగిందంటే అంతకుముందు ఎవరు స్పందించలేదు. అర్థమైందా? మీడియా స్పందించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా స్పందిస్తేనే కదా న్యూస్ అనేది స్ప్రెడ్ అవుద్ది. ఆ టైంలో మీడియా స్పందించలేదు. ఆ రోజు అది సన్నగిల్లిందన్నమాట. చూస్తే అసలు ఒక విషయం చెప్తాను బస్సు, అవన్నీ కాదు, మనకి రోజు చూస్తున్నాం. ప్రేరణ అంటున్నా, మన కోల్కత్తా విషయం చూడండి. ఆ అమ్మాయిని బలాత్కారం చేసి తోటి డాక్టర్లే చంపేశారు. దానికి ఇంతవరకు న్యాయం జరగల. జస్టిస్ కోసం రోడ్ల మీద దీపాలు పట్టుకుని నుంచున్నారో, ఎన్నో ఆర్గ్యుమెంట్ చేశారు, ఎంతో బతిమాలారు.
ప్రభుత్వాన్ని. అందులో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉందో కూడా ఇప్పటి వరకు కేజీఆర్ కాలేజ్, అది ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఇప్పటి వరకు కూడా ఇష్యూ తేలలేదు. అది పక్కన పెడితే నిన్నగాక మొన్న గుడ్లవల్లేరు కాలేజీలో ఆడెవడో సీసీ కెమెరాలు పెట్టి 300 మంది జీవితాలని రోడ్డు పాలు చేశాడు. లేదు 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 ఉంది. అక్కడ కూడా పొలిటికల్ గా ఇన్వాల్వ్మెంట్ ఉండి పిల్లలందరూ ఆ గాబర పడుతున్నారని దాన్ని క్లోజ్ చేశారు తప్పితే ఖచ్చితంగా 300 జీవితాలు అయితే అక్కడ బయటపడి అది ఎంత క్లోజ్ చేశారు. ఎందుకంటే ఆ సైట్లని రేరుగా ఎవరైనా సరే వీక్షిస్తారు కాబట్టి పెద్దగా క్యాప్చర్ చేయలేము వాళ్ళని. అర్థమవుతుందా? ఇలాంటివన్నీ చూస్తుంటే మళ్ళీ ఇదొక కేసు కొత్తగా, అది కూడా ప్రముఖ కొరియోగ్రాఫర్, ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్ద, ఇప్పుడు కొరియోగ్రాఫర్లకు హెడ్. అలాంటోడే ఇలాంటి నీచమైన దుస్థితికి పాల్పడటం నాకు చాలా జీర్ణించుకోలేని విషయం. ఇది దీనికి కఠిన చర్యలు తీసుకుంటామని ఆల్రెడీ సిఐ గారు చెప్పారు. నార్సింగ్ సిఐ గారు ఖచ్చితంగా ఆ అమ్మాయి నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారు. ఇంకా ఈయన కోసం వెయిట్ చేస్తున్నారు. జానీ మాస్టర్ దొరికితే ఖచ్చితంగా ఆల్రెడీ నెల్లూరులో ఎక్కడ ఉన్నాడంట, నెల్లూరులో పట్టుకున్నారంట. ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్పాడు.